హాయ్ ఫ్రెండ్స్, హలో ఫ్రెండ్స్. ఒక చిన్న మాట ఏంటిదో చెప్పుకోండి. స్కూల్ పిల్లల కోసం అయితే ఒక చిన్న మాట అయితే నేను చెప్తున్నా. ఏంటిదంటే పిల్లలకైతే సెలవులు అయితే ఇప్పుడు ఇచ్చారు కదా, ఆ పిల్లలను మాత్రం ఎండకైతే ఫోన్ ఇవ్వకుండా ఇంట్లోనైతే ఉంచుకోండి. ఎండలైతే దంచి కొడుతున్నాయి. బయటికి పోతే వడొస్తుంది. ఆ వడకు నాలుక ఇడుసుకపోతుంది మొత్తం. నేనైతే పోతనైతే తట్టుకోలేకపోయినా ఇప్పుడు పోయొచ్చు అయితే అస్సలే. అందు గురించి పిల్లల్ని అయితే జాగ్రత్తగా చూసుకోండి ఫ్రెండ్స్. బయటికి అయితే వెళ్ళనీయకండి. ఎండలు అయితే దంచి కొడుతున్నాయి. తప్పుగానైతే అనుకోవద్దు. పిల్లల్ని అయితే మన పిల్లలను మనం జాగ్రత్త పెట్టుకోవాలి. ఫ్రెండ్స్ అని, దోస్తులని, వాళ్ళని, వీళ్ళని, ఎవరో వచ్చారని, ఎవరో తీసుకువెళ్తారని, మా ఫ్రెండ్ వచ్చిందని అట్లా వెళ్తారు చిన్నపిల్లలు. కానీ వాళ్ళని మాత్రం వెళ్ళనీయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎండలు అయితే బాగా అయినాయి. మనం పెద్దోళ్ళమే తట్టుకోలేకపోతున్నాం ఫ్రెండ్స్. అందు గురించి మీరైతే పిల్లలను పంపించద్దు. ఆటలు ఆడాలంటే, పాటలు పాడాలంటే మీరే తీసుకోవాలి. మీరు తీసుకుపోయి వాళ్ళని ఆడిపించి పాడిపించి మళ్ళీ ఇంటికి జాగ్రత్తగా తెచ్చుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే రోజులు బాగలేవు. మీరు ఎవరి మీద నమ్మకండి. ఫ్రెండ్స్ అని, వాళ్ళని, వీళ్ళని ఎవరి మీద నమ్మద్దు. బాయిలలకు, చెర్లలకు ఈతలు కొట్టబోతారు పిల్లలు. ఈతలు కొట్టబోతే ఎట్లుంటుంది? ఆడ దమ్మున ఏదన్నా అవుతుంది. తర్వాత మనకి ఎవరికి ప్రాబ్లం? మనకే కదా. అందు గురించి ఎవరి మీద నమ్మకూడదు. మన పిల్లలను మనమే కాపాడుకోవాలి. పిల్లలు లేని మనం వేస్ట్ అంతే. పిల్లలతోటే కష్టం, పిల్లలతోటే సుఖం. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పిల్లలు ఏదో అల్లరి చేసిందని, పిల్లలు ఏదో బాధపడ్డారని, పిల్లలు ఏదో ఏడుస్తానని మీరు మాత్రం ఎక్కడికి పంపకండి ఫ్రెండ్స్. ఎండాకాలం అన్ని రోజులు తల్లిదండ్రి చూసుకున్నదే మంచిది. తల్లిదండ్రికి మించిన దైవం అయితే లేదు. అమ్మమ్మ ఇంటికనో, నానమ్మ ఇంటికనో ఎవరో తీసుకుపోతారు, ఏదో తీసుకుపోతారు, ఎక్కడికో తీసుకుపోతారు. నాకు రిలీఫ్ దొరుకుతుందని మీరు ఎప్పుడు అనుకోవద్దు ఫ్రెండ్స్. పిల్లలు లేనిది మనం వేస్ట్. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. పిల్లలకి ఏదైనా అయితే మాత్రం ఈ రోజులలోనైతే లక్షలే అవుతున్నాయి. ఏది ముత్తంత అయినా కూడా ఫ్రెండ్స్. పిల్లలు మాత్రం జాగ్రత్తగానైతే కాపాడుకోండి. నేను పిల్లల గురించి మాట్లాడుతాను ఈ వీడియో మాత్రం మొత్తం. ఫ్రెండ్స్, నా గొంతు అయితే బాగలేదు, కొంచెం జ్వరం వచ్చింది ఫ్రెండ్స్. పిల్లల్ని మాత్రం ఎవరి ఇంటికి కూడా తోలకండి. మీ పిల్లలను మీరే కాసేపు టీవీ పెట్టుకోండి, చూడండి, సినిమాలు చూడండి. కాసేపు వాళ్ళతోటి ఆడుకోండి. మీరు తల్లిదండ్రులు ఆడుకోవాలి. పిల్లలు ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళతోటి ఆడుకోవాలి. మనం చిన్నప్పుడు ఆడుకోలేదా? అట్లనే వాళ్ళను కూడా మనమే ఆడిపియాలి ఫ్రెండ్స్. మీరైతే బయటికి పంపించకండి ఫ్రెండ్స్. ఒక 2 నెలలు అయితే మళ్ళీ వాళ్ళ స్కూల్ అయితే స్టార్ట్ అవుతాయి. కానీ బయటకైతే పంపించకండి ఫ్రెండ్స్. మస్తు అల్లరి చేస్తారు. చేసినా మంచిదే, కానీ ఇంట్లోకి వెళ్ళి మాత్రం బయటికి పంపించదు ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ధన్యవాదాలు ఫ్రెండ్స్.